వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇంతవరకు మీరు ఫస్ట్ యూనిట్ ప్రోజ్ 1 కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ యూనిట్లో లాస్ట్ టాపిక్ ఇది. కొలికేషన్స్ 3 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. కొలికేషన్స్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను చెప్తాను. మీకు ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడు, ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది క్లియర్గా నేర్చుకుందరు. సో మీరు ఇవి నేర్చుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో కొలికేషన్ టాపిక్స్ వచ్చేసరికి, కొలికేషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్, 2 వర్డ్స్ని కాంబినేషన్ చేస్తే వచ్చేదాన్ని కొలికేషన్ అంటారన్న. కొలికేషన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్, 2 వర్డ్స్ని కాంబినేషన్ చేయాలి. అంటే ఎక్కడైనా మీకు ఫస్ట్ స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్, ఫైండ్ అవుట్ కొలికేషన్స్ అని మీకు ఏవైనా ఇస్తే, ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చి 3 మార్క్స్కి ఇస్తే మీరు చేయాల్సింది ఎక్కడైనా 2 వర్డ్స్ యొక్క కాంబినేషన్ కనిపిస్తుందా అనేది మీరు ఫస్ట్ చూడాలన్న. సో ఈ కొలికేషన్స్ ఎన్ని టైప్స్లో ఉంటాయి అనేది 6 టైప్స్ అన్న. ఇవి మీకు ఎగ్జామ్లో అవసరం లేదు, జస్ట్ గుర్తించడం కోసం చెప్తున్నాను అన్న. యాడ్జెక్టివ్ ప్లస్ నౌను, నౌన్ ప్లస్ నౌను, వెర్బ్ ప్లస్ నౌను, యాడ్వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్, వెర్బ్ ప్లస్ ప్రపోజిషన్, యాడ్వర్బ్ ప్లస్ వెర్బ్. సో ఈ 6 టైప్లో కొలికేషన్స్ ఉంటాయి నాన్న. ఈ 6 మీకు అవసరం లేదు, ఇవి గుర్తుపెట్టుకోకలే. బట్ కొలికేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని గుర్తుపెట్టుకుంటే చాలు. కొలికేషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్. అంటే మీకు క్వశ్చన్లో ఎక్కడైనా సరే మీకు ఎలా ఇస్తారంటే ఫైండ్ అవుట్ కొలికేషన్స్ అని చెప్పి ఇలా ఒకటి ఇచ్చాడు అనుకోమ్మా, వీ డిమాండ్ ఈక్వల్ రైట్స్. ఇలా ఇస్తే ఎక్కడైనా సరే 2 వర్డ్స్ కలిసినట్టు కనిపిస్తే, 2 వర్డ్స్ యొక్క కాంబినేషన్ కనిపిస్తే అదే కొలికేషన్ అన్న. సరే చూద్దాం. ఫస్ట్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ తీసుకున్నాను. సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎగ్జామ్లో మీకు ఈ విధంగా ఇస్తాడు, వీ డిమాండ్ ఈక్వల్ రైట్స్, ఫైండ్ అవుట్ కొలికేషన్స్. ఇందులో కొలికేషన్ ఎక్కడుంది అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. మీకు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, ఎక్కడైనా 2 వర్డ్స్ కాంబినేషన్ కనిపిస్తున్నాయా, వీ వేరు డిమాండ్ వేరు, ఈక్వల్ రైట్స్ అనేది ఒక వర్డ్లా ఉంచండి. అంటే 2 వర్డ్సే బట్ ఒకే విధంగా కనిపిస్తుంది, ఒకే వర్డ్లా మనకు కనిపిస్తుంది. మనం ఎక్కువ ఈక్వల్ రైట్స్ అని పలుకుతాం కూడా. వీ డిమాండ్ ఈక్వల్ రైట్స్, వీ అనేది వేరే, డిమాండ్ అనేది వేరే, బట్ ఈక్వల్ రైట్స్ అనేది మనకు ఒక వర్డ్లా కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా ఎక్కడైనా సరే 2 వర్డ్స్ మనకు ఒకే విధంగా కనిపిస్తే దాన్నే కొలికేషన్ అంటారు. సో ఫస్ట్ ఈ విధంగా ఇచ్చి కొలికేషన్ రాయమంటే ఈక్వల్ రైట్స్ కింద ఇలా మార్క్ చేయాలమ్మా, అంతేనమ్మా. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లోజ్ ద ఫ్రంట్ డోర్ ప్లీజ్. ఇక్కడ చూడండి, ఏవైనా 2 వర్డ్స్ కలిపితే ఒక్కో వర్డ్లా కనిపిస్తుందా, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ డోర్ అనేది ఒకే వర్డ్లా ఉంది కదా. సో ఈ విధంగా ఏవైనా ఒక 2 వర్డ్స్ కనిపించి ఒకే వర్డ్లా నీకు కనిపిస్తే దాన్ని కొలికి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. బిగ్ మనీ అంటే ఇక్కడ జిమ్ అనేది వేరే, ఓన్ అనేది వేరే, లాటరీ అనేది వేరే వేరే కనిపిస్తుంది. బట్ బిగ్ మనీ అనేది ఒక వర్డ్లా కనిపిస్తుంది. పక్కన ఉంచండి. ఏంటి మన కాన్సెప్ట్ ఏంటి, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. యాడ్జెక్టివ్ అంటే లక్షణం, బిగ్ మనీలో లక్షణం ఉంది కదా. లక్షణం ఏంటి, బిగ్ అంటే పెద్దది, అంటే ఒక క్యారెక్టరైజేషన్ చూపిస్తుంది, ఒక లక్షణాన్ని చెప్తుంది. సో ఈ విధంగా లక్షణము విత్ ఇంకొక వర్డ్ కనిపిస్తే దాన్ని కొలికేషన్ అంటారు నాన్న. అంటే ఏవైనా 2 వర్డ్స్ ఒకే దగ్గర ఒకే విధంగా నీకు కనిపిస్తే దాన్ని కొలికేషన్ అంటారు. యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఈజీగా గుర్తుపట్టవచ్చు. మీకు ఇచ్చే క్వశ్చన్లో గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చే క్వశ్చన్లో ఎక్కడైనా సరే లక్షణాలు అంటే పెద్దది, చిన్నది, సమానము, ముందు, వెనక, పెద్ద, చిన్న ఈ విధంగా కనిపిస్తే, హై, లో ఇలా కనిపిస్తే అంటే లక్షణాలు కనిపిస్తే, లక్షణాల తర్వాత ఉన్న వర్డు ఆ లక్షణం కలిపి ఒక కొలికేషన్ నాన్న. అర్థమవుతుంది కదా. ఈక్వల్ అనేది యాడ్జెక్టివ్, ఇది నౌన్ నాన్న. సో ఈ విధంగా 2 వర్డ్స్ ఒకే దగ్గర కనిపిస్తే దాన్ని కొలికేషన్ అని మార్క్ చేయాలి. ఇది యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. నౌన్ ప్లస్ నౌన్కి వచ్చేద్దాం నాన్న. ఇక్కడ ఏముంది, డూ వేరే, యూ వేరే, వాంట్ వేరే, విండో సీట్ చూడండి ఒకే పదంలో ఉంది కదా, దీన్ని కొలికేషన్ అంటారు. నెక్స్ట్ సబ్మిట్ హిజ్ డెత్ సర్టిఫికేట్. సబ్మిట్ వేరే పదం, హిజ్ అనేది వేరే పదం, డెత్ సర్టిఫికేట్ అనేది ఒకే పదం మనకి చాలా దగ్గర కనిపిస్తుంది. డెత్ సర్టిఫికేట్ అని మనం పిలుస్తాం కూడా. సో ఇలాగా 2 వర్డ్స్ కనిపించి ఒకే వర్డ్లా కనిపిస్తుంది, దాన్ని కొలికేషన్ అంటున్నాను. సో నెక్స్ట్ చూద్దాం. గాంధీజీ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అన్న. సో ఇక్కడ గాంధీజీ అనేది వేరే, గ్రేట్ అనేది వేరే, ఫ్రీడమ్ ఫైటర్ అనేది ఒకే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ గ్రేట్ అనేది లక్షణమే, బట్ మనం చెప్తుంది ఏంటి, నౌన్ ప్లస్ నౌన్. సో ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ అనేది మనకు వస్తుంది. సో మనకి ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, యాడ్వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్. అంటే యాడ్వర్బ్ ఉండాలా, యాడ్జెక్టివ్ ఉండాలా కొలికేషన్ చెప్పాలంటే. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకున్నాను, ఎక్కడైనా కొలికేషన్ యాడ్వర్బ్తో కనిపిస్తే ఎల్వై అని కనిపిస్తుంది నాన్న. ఎల్వై ఈ విధంగా మీకు క్వశ్చన్లో ఎక్కడ కనబడినా దాని తర్వాత వర్డ్ ఆ వర్డ్ ఇలా మార్క్ చేస్తే చాలు, అదే కొలికేషన్ నాన్న. అంతేనన్న. అర్థమవుతుందా, ఏం లేదన్న. మీకు
క్వశ్చన్లో ఎక్కడైనా ఎల్వై అని కనిపించింది అనుకోండి, ఆ ఎల్వై ఉన్న పదము ఆ పక్క పదం కలిపి కొలికేషన్ అవుతుంది నాన్న. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ వెర్బ్ ప్లస్ ప్రపోజిషన్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడైనా ఇన్ కానీ ఆన్ కానీ ఎట్ కానీ కనిపిస్తే ఇన్, బిలీవ్స్ ఇన్, సక్సీడెడ్ ఇన్. సో ఈ విధంగా అంటే ఇన్ అని కనిపిస్తే ఆ పదము ప్లస్ ముందు పదం, ఇది మనకు కొలికేషన్ అవుతుంది నాన్న. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఎల్వై కనిపిస్తే ఆ పదము దాని తర్వాత పదం కొలికేషన్ అవుతుంది. ఎక్కడైనా ఐఎన్ ఇన్ లేదా ఏటి ఎట్ లేదా ఓఎన్ ఆన్, యూపీ అప్ ఈ విధంగా కనిపిస్తే ఆ వర్డ్ దాని ముందున్న వర్డ్ కలిపి కొలికేషన్ అవుతుంది నాన్న. ఓకేనా? సో లాస్ట్ చూద్దాం ఏంటి, యాడ్ వర్బ్ ప్లస్ వెర్బ్. మీకు ముందు చెప్పాను యాడ్ వర్బ్ అంటే ఏంటి, ఎల్వై కనిపిస్తుంది. మీకు క్వశ్చన్లో ఎల్వై కనిపిస్తాయని చెప్పాను, అది పక్కది, అంతే. సింపుల్ లాజిక్స్ గుర్తుపెట్టుకోండి అన్న. ఎల్వై అని మీకు ఎక్కడ కనిపించినా కొలికేషన్స్ అడిగితే ఆ పదము పక్క పదం కలిపి కొలికేషన్ అవుతుంది నాన్న. ఓకేనా? సో ఇది మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ నాన్న. ఏం లేదు, ఫస్ట్ మళ్ళీ మొదటి నుంచి చూద్దాం నాన్న. ఎక్కడైనా సరే లక్షణాలు కనిపిస్తే ఆ లక్షణము ప్లస్ పక్కన ఉన్న పదాన్ని కొలికేషన్ అంటాను నాన్న. సరే, నౌన్ ప్లస్ నౌన్, ఇక్కడ ఏవైనా రెండు పదాలు ఒకేలా కనిపిస్తే దాన్ని కొలికేషన్ అంటారు. థర్డ్ వెర్బ్ ప్లస్ నౌన్. సారీ నాన్న, ఇక్కడ ఎక్సర్సైజ్ టుడే కాదు, డూ ఎక్సర్సైజ్, ఇది వెర్బ్ నాన్న. వెర్బ్ దాని పక్కన ఉన్న పదం, టెల్ అనేది వెర్బ్ దాని పక్కన ఉన్న పదం. సో ఈ విధంగా కొలికేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు మ్యాక్సిమం 3 మార్క్స్లో 2 మార్క్స్ ఎల్వై మీద ఉంటాయి. ఎల్వై అని కనిపిస్తే ఆ పదము పక్క పదం కలిపి కొలికేషన్ అంటారు. ఓకేనా? ఓకే, లేదా ఐఎన్ లేదా ఏటి ఎట్ లేదా ఓఎన్ ఆన్ లేదా యూపీ అప్ అలా కనిపిస్తే ఆ పదము దాని ముందున్న పదం అనేది మీకు కొలికేషన్ అవుతుంది నాన్న. సరే, లాస్ట్కి వచ్చేసాం. ఇక్కడ సేమ్ ఎల్వై అని కనిపిస్తే దాని పక్కన ఉన్న పదము ఆ పదము కలిపి కొలికేషన్ అవుతుంది నాన్న. అర్థమవుతుందా? చాలా ఈజీ నాన్న. కొలికేషన్ 3 మార్క్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీకు ఇచ్చే క్వశ్చన్లో ఎక్కడైనా మొదట చూడాల్సింది 2 పదాలు కలిపి ఉన్నాయా, బాగుంది, 2 పదాలు నాకు కలిపి కనిపిస్తున్నాయి, అందులో ఎక్కడైనా ఎల్వై ఉందా లేదా ఐఎన్ ఇన్ ఉందా లేదా యాడ్జెక్టివ్ ఉందా అనేది చూడండి. ఆ 3 నీకు కనబడకపోతే అది నౌన్ ప్లస్ నౌన్. డైరెక్ట్గా నీకు ఎక్కడ 2 పదాలు కనిపిస్తే ఆ 2 పదాలు మార్క్ చేసాయి, ఫుల్ మార్క్స్ ఈజీగా పడతాయి. ఇందులో మార్క్స్ తీయడానికి ఆప్షనే లేదు. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ యూనిట్ అమ్మ. ఇక్కడితో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. సో సెకండ్ యూనిట్ అనేది రేపటి క్లాస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. సో అలా ఆన్లో ఉంచుకోవడం వల్ల మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.